అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మరి ఫస్ట్ ఏంటంటే ఇవి మనకి ట్యూబ్ టైర్స్. సో ట్యూబ్ టైర్స్ అండ్ టైర్స్ కూడా కొంచెం సన్నగానే అనిపిస్తున్నాయి. ఎప్పుడంటే మీరు 45 కిలోమీటర్ల స్పీడ్లో చక్కగా 4వ గేర్లో వెళ్తే మీకు కంపల్సరీ కూడా ఇది 75, 80 కూడా ఇవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మీకోసం ఒక మంచి ఎంట్రీ లెవెల్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఒక కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్, మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్, హోండా నుంచి హోండా షైన్ 100cc వెహికల్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ కొత్త కలర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ దీనికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవరు కొనాలి, ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందని దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. రైడు అట్లాంటివి నేనేం చేయట్లేదు, ఎందుకంటే దీన్ని పెద్దగా రైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముండదు చెప్పండి. 100cc వెహికల్ ఒక 60 కిలోమీటర్ లోపలే యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒక 45, 50 అట్లా వెళ్తే కమ్యూటింగ్ లెవెల్లో బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. చూద్దాం, స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆ ప్రైస్కి ఇది వర్తా కాదనేది తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకోసం కష్టపడుతున్నాను, ఎండ చూసారు ఎట్లుందో. అయినప్పటికీ కూడా మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి వచ్చానన్నమాట. అండ్ లైక్ చేయండి, చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కూడా మనం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇక్కడ దాకా వచ్చాను. అండ్ ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తానన్నమాట. ఇది కొత్త కలరు, కొంచెం ఆరెంజ్ అండ్ మనకి ఆ సిల్వర్ కలర్ మిక్సింగ్తో చూడటానికి చాలా షైన్గా కనిపిస్తుంది అనమాట. సో ఇంకొక కలర్ వచ్చేసరికి అది అక్కడ ఉంది, ఫోటో వేస్తాను చూడండి. సో ఈ కలర్ అయితే మాత్రం కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు, కొంచెం వైబ్రెంట్గా ఉంది. ఎనీవేస్, ముందు ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంజన్ వచ్చేసరికి ఇది మనకి 100cc, టెక్నికల్గా చూసుకుంటే 98.98cc అనమాట. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ డువాల్వ్ ఇంజన్, కిక్లాడ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బేసిక్స్ ఫేజ్ 2 ఇంజన్ అనమాట. సో మనకు వచ్చేసరికి ఇది 8.05 Nm టార్క్ని, అలాగే 7.2 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసారా, 170 mm ఉంటుంది, 168 mm అన్నమాట. సో మంచి గ్రౌండ్ క్లియరెన్సే. అండ్ కొంచెం పొలాల్లో అట్లా తిప్పుకునే వాళ్ళకి, రూరల్ ఏరియాలో నడిపించుకునే వాళ్ళకి సో ఖచ్చితంగా ఒక మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి కాబట్టి సో మనకి ఈ బైక్ని అయితే ఇలా తీసుకొచ్చారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, 99 kg అలా ఉంటుందన్నమాట వెయిట్. చాలా తక్కువ వెయిటే ఉంటుంది. హోండా నుంచి ఎంట్రీ లెవెల్ వెహికల్ అనమాట. సో కన్సిడర్ చేయొచ్చు కంపల్సరీ కూడా, ఎందుకంటే ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఇది 87,000 అట్లా ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను, 87,000, 88 అక్కడైతే లభిస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ కొనడానికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి, మెయిన్ కారణం వచ్చేసరికి ముందు ఇంజిన్ అనమాట. హోండా సైడ్ ఇంజిన్స్ అన్నీ కొంచెం రిఫైన్డ్గా ఉంటాయి, పెద్దగా మెయింటెనెన్స్ అసలు ఈ బండికి పెద్ద మెయింటెనెన్స్ అవ్వదు. అయినప్పుడు కూడా 100cc బండి హోండా నుంచి అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి హోండా బ్రాండింగ్ కోసమే కొనుగోలు చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే ఇవి మనకి ట్యూబ్ టైర్స్. సో ట్యూబ్ టైర్స్ అండ్ టైర్స్ కూడా కొంచెం సన్నగానే అనిపిస్తున్నాయి. సో ట్యూబ్ టైర్స్ ఇవ్వకుండా ట్యూబ్లెస్ ఇవ్వాల్సింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ట్యూబ్లెస్ ఇస్తే కొంచెం రూరల్ ఏరియాలో నడిపించుకునే వాళ్ళకి ఏంటంటే ఎలా పడితే అలా ఉంటుంది కదా సిచ్యువేషన్స్, రోడ్ మీద ఆన్ రోడ్ మీద నడిపించుకోరు. కొంతమంది రైతులు కూడా కొంటూ ఉంటారు. వాళ్ళకు కొంచెం సపోర్టెడ్గా ఉండాలంటే ట్యూబ్లెస్ టైర్స్ అవసరం. ట్యూబ్ టైర్స్ తెచ్చేశారు, సో కొంచెం సన్నగా కూడా కనిపిస్తున్నాయి. ఇది ఒక ప్రాబ్లం అన్నమాట దీనికి. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కన్సోల్, ఎనలాగ్ కన్సోల్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంది, న్యూట్రల్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, సైడ్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడైతే ట్రిప్ అయితే చూసుకోవచ్చు. హ్యాండిల్ బార్ అయితే చాలా సింపుల్గా బ్లాక్ కలర్లో ఇచ్చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్ ఉంది, సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే హార్న్. సో క్వాలిటీ కూడా మనకు కొంచెం తగ్గింది. కాస్ట్ కటింగ్ చేయడం కోసం వీళ్ళు ట్యూబ్ టైర్స్ తీసుకొచ్చారు. అలాగే కొంచెం అర్థమవుతుంది ఆ క్వాలిటీ లెస్. సో మనకి 125cc ఉన్న స్విచ్ కేస్ కూడా కాదు ఇది. సో ఎనీవేస్, ఇక్కడ మనకి మిర్రర్స్ అయితే లేవు, మిర్రర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో సింపుల్గా 45 నుంచి 50, 60 లోపల నడిపించుకునే వాళ్ళకి ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సీట్ చూసారా, సీట్ వచ్చేసరికి చాలా వెడల్పుగా ఇచ్చారు. సో ఇది మనకి ఇన్స్పైర్డ్ బై నాకు తెలిసి హెచ్ఎఫ్ డీలక్స్, అలాగే స్ప్లెండర్ ప్లస్ అనుకుంటున్నాను. సో ఇలా ఉంటేనే ఎక్కువ మంది కూర్చోగలుగుతారు. అంటే ఎక్కువ మంది అంటే ఒక ఆటోలో కూర్చున్నంత మంది కాదు, ఒక ఇద్దరు. అండ్ ఇంకా ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పిల్లలు అండ్ వైఫ్ అలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా, ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది కాబట్టి ఆ లైనప్లో పిల్లలు అండ్ ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక 4 ఉన్నటువంటి చిన్నపిల్లల ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో దానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా అలా కాకుండా బ్యాక్ సైడ్ మీరు ఏదైనా బస్తాలు వేసుకున్నా, ఏదైనా వెయిట్ పెట్టుకుని క్యారీ చేయడానికైనా సరే ఈ వెహికల్ కంపల్సరీ మీకు సపోర్టెడ్గానే
ఉంటుందన్నమాట. సో ఎవరు కొనుగోలు చేయాలంటే ఎంట్రీ లెవెల్లో తక్కువలో ఒక వెహికల్ వాళ్ళ లైఫ్ సపోర్టెడ్ ఉంటూ కొన్ని రోజులు అయిన తర్వాత హ్యాపీగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఒక మంచి బండికి వెళ్దాంలే అని అనుకునే వాళ్ళు ఇవన్నీ కొనుక్కోవటం మ్యాటర్ కాదు, ఖచ్చితంగా బాగా మంచిగా యూస్ చేసుకోవాలి. అప్పుడే మీకు బండి కండిషన్లో ఉంటేనే ఒక మంచి ప్రైస్కి అయితే వెళ్తుందన్నమాట. రీసేల్ అనేది బండి యొక్క లైఫ్, మార్కెట్లో ఉండే దీని వాల్యూ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, అలాగే మనకి ఇంకా అంటే ఎక్కువ ఇప్పుడు స్ప్లెండర్ ప్లస్ ఉంది, దానికి చాలా లెగసీ ఉందన్నమాట. లాట్ ఆఫ్ ఇయర్స్ లెగసీ ఉంది అండ్ ట్రస్టింగ్ ఉంది. అందువల్లే మనకి దానికి మంచి రీసేల్ వాల్యూ ఉందని మనం అనుకుంటాం. అట్ ది సేమ్ టైం అదే బండిని మీరు పిచ్చిగా వాడండి, డోమ్స్ పగిలిపోయి ఎలా పడితే అలా చండాలంగా ఉంటే మీకు దానికి రీసేల్ వాల్యూ రాదు. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే రీసేల్ వాల్యూ అనేది డిపెండ్స్ ఆన్ దానికి యూజర్ యూసేజ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ బండినైనా సరే మీరు చక్కగా జాగ్రత్తగా యూస్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి బండి అయితే అవుతుందన్నమాట. సో రీసేల్ అయితే మాత్రం ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త బండి కాబట్టి ఫ్యూచర్లో బాగా వాడుకుంటే ఉంటుందని చెప్తున్నాను. ఇక ఫ్రంట్ ప్రొఫైల్లో చూసుకుంటే హాలోజన్ బల్బ్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. సో అది ఇక్కడ హోండా లోగో, వైజర్ కనిపిస్తుంది, సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్లో 30mm టెలిస్కోపిక్ సస్పెన్షను. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే దీనికి అదే సస్పెన్షను, యూనికానికి కూడా అదే సస్పెన్షన్ అన్నమాట. సో ఆ చేంజెస్ అయితే కంపల్సరీ తీసుకురావాలి. అండ్ ఫ్రంట్లో ఇక్కడ 130 సెక్షన్ డ్రమ్ బ్రేక్ ఉంది, 5 స్పోక్ అలాయ్ వీల్స్తో వస్తుంది, కాంబీ బ్రేక్తో వస్తుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది 30% కాబట్టి బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది, బండి తొందరగా ఆగిపోతుంది. 130mm డ్రమ్ బ్రేక్ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ట్రెడిషనల్ కేబుల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ రిఫ్లెక్టర్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి సైడ్ ఇండికేటర్ లైట్స్. అండ్ ఇక్కడ మీకైతే కలర్ చూడొచ్చు, అండ్ ట్యాంక్ మీద కూడా కలర్ చూడొచ్చు. చిన్న గ్రాఫిక్స్, షైన్ 100cc కొంచెం పెరిగింది సైజు ఇదివరకుతో పోల్చుకుంటే. హోండా లోగో స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. మామూలుగా అయితే వింగ్ షేప్ ఇస్తారు కదా, అది మనకి దొరకదన్నమాట, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం. సో ఇక్కడ 9 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. సో 9 లీటర్లు మనకు పడుతుందన్నమాట. సో మైలేజ్ గురించి మాట్లాడతాను, చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు మైలేజ్ కోసం. సో ఇక్కడ మనకు చిన్న క్రోమ్ యాక్సెన్స్ అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మరీ తక్కువగా అనిపిస్తుంది, కొంచెం ఇవ్వాల్సింది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అంత మాత్రమే ఉంది. ఇక్కడ కిక్రాడ్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి రైడర్ ఫుట్ రెస్ట్ ఫోల్డబుల్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే నాన్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరైతే చూడొచ్చు అల్యూమినియం క్రోమ్ యాక్సెన్స్ తోటి చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది మాత్రం బాగా ఇచ్చారు, క్వాలిటీ బాగుంది ఇక్కడ. అండ్ ఇది సైలెన్సర్. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి 110mm డ్రమ్మే, 110mm. సో తక్కువ డ్రమ్ 130 ఇవ్వాల్సింది బాగుండేది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్ డోమ్ చూడొచ్చు అండ్ గ్రాబ్ రైల్. ఇక బండి యొక్క లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి శారీ గార్డు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే చైన్ అనేది సీల్ చేసి ఉంది. సో ఇలాంటి బండ్లకి చైన్ సీల్ చేసే ఉంటుంది. అలాగే మనకి హీల్ అండ్ టో షిఫ్టర్ వస్తుంది. ఇది సైడ్ స్టాండ్ ఆడ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. సో ఇది పోతే గవర్నమెంట్ చంపేసిద్ది అనమాట ఏ వెహికల్ అయినా సరే ఇప్పుడు. ఎందుకంటే ఇలా స్టాండ్ వేసేసి వెళ్తా మనం ఆంధ్ర లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ తిప్పినప్పుడు మన టక్కని తగిలిందంటే మాత్రం కింద పడిపోయే పరిస్థితి ఉంటుంది. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. సో ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇలా వేసుంటే బండి ఇంజిన్ ఆన్ అవ్వదు, ఇలా తీస్తేనే ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా తీసే నడుపుతాం కదా. సో ఇక్కడ హీల్ అండ్ టో షిఫ్టర్. అండ్ ఇది మనకి 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. సో అన్ని గేర్లు వెనక్కి వేసుకుంటాం. హోండా లోగో, ఇక్కడ హోండా లోగో చూడొచ్చు. సో ఇది బండి హోండా షైన్ 100cc 2025 మోడల్. సో 86,000, 87,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో, ఆ ప్రైస్ బ్రాకెట్లో దీన్ని కొనొచ్చా అనే ఫైనల్ వర్డిక్ట్ అండ్ నా ఫైనల్ ఒపీనియన్ దీని మీద గురించి మాట్లాడతాను. సో నేనేమంటానంటే ఇక్కడ మనకు ట్యూబ్ టైర్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ట్యూబ్లెస్ టైర్సే మీ మెయిన్ ప్రయారిటీ. నేను ఎలా పడితే అలా తిరుగుతాను, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, పొలం గట్ల మీద తిప్పుతాను. సో ఇది ఒక రూరల్ బండిగా యూజ్ చేసుకోవాలి, నేను రఫ్ అండ్ టఫ్గా వాడుకోవాలనుకుంటే నేను ఈ బైక్ని మీకు సజెస్ట్ చేయను. కొనాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం సన్న టైర్లే ఉన్నాయి, అది కూడా ట్యూబ్ టైర్స్ అనమాట. అప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి మీరు. సో ఎవరు కొనాలి అని అంటే ఎవరైతే డైలీ కొంచెం మంచి రోడ్స్లో తిరుగుతుంటానో, నాకు ఇంజన్ పర్ఫార్మెన్స్ ముఖ్యం. ఇంజన్ అనేది నాకు హోండా నుంచి కావాలి, అది కూడా స్మూత్ ఉండాలనుకున్నట్లయితే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్గా మైలేజ్ గురించి మాట్లాడతాను. ఇది మన ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ హోండా పేటెంట్ టెక్నాలజీతో వస్తుంది. సో మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మంచి ఆప్టిమైజింగ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 100cc మీకు మంచి మైలేజ్ అయితే ఇది మీకు ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. ఎప్పుడంటే మీరు 45 కిలోమీటర్ల స్పీడ్లో చక్కగా 4వ గేర్లో వెళ్తే
మీకు కంపల్సరీ కూడా ఇది 75, 80 కూడా ఇవ్వచ్చు. మీరు వెయిట్ వేసుకోకుండా ఒక్కళ్ళే వెళ్తే, వెయిట్ వేసుకొని వెళ్తా అది 50 దాటి అండ్ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఇది మీకు ఒక 65 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తగ్గకుండా మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ అది మీ రైడింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మీరైతే రైడ్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూసుకోండి. ఈ ఎంట్రీ లెవెల్ వెహికల్స్ తీసుకుంటే నేను ఖచ్చితంగా కూడా తక్కువ స్పీడ్లోనే వెళ్ళమని సజెషన్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఇలాంటి మంచి వీడియోని మీ దాకా తీసుకొచ్చినందుకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ దాకా చూస్తారంటే ఎంగేజ్ అయ్యే ఉంటారు. మన ఛానల్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను శ్రీకాంత్. మరో మంచి వీడియోతో కలిసి అంతవరకు సెలవు. నేను శ్రీకాంత్. సరిగ్గా బై బై నౌ.